లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే పంచాయతీరాజ్ సంస్థల ఎలక్షన్స్ నిర్వహించడానికి కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీంతో ఆయా పదవులకు పోటీ చేసేందుకు కూటమి నాయకులు ముఖ్యంగా టీడీపీ నేతలు ఇప్పటినుంచే సిద్ధమైపోతున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికల సంగతి ఎలా ఉన్నా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠంపై కొందరు నాయకులు కన్నేశారు. ఏలూరు జిల్లాలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. జెడ్పీ చైర్పర్సన్ పోస్ట్ ఈసారి ఎస్సీలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ సామాజిక వర్గ నేతలు పైరువీలు చేసుకుంటున్నారన్న ప్రచారము జరుగుతోంది. ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ కోసం రేసులో ఉన్న నేతలు ఎవరు? జనసేన నాయకుడు కూడా లైన్లోకి రావడంతో కేటాయింపు సమయంలో సమస్యలు తప్పవా? ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పదవుల పంపకం దాదాపు పూర్తి కావచ్చింది. పార్టీ కమిటీల పదవులు పక్కన పెడితే ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్ పీఠాలపై కొందరు కన్నేస్తే పంచాయతీరాజ్ సంస్థల్లో జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులపై మరికొందరు గురిపెట్టారు. ప్రోటోకాల్ పదవిలో ఉంటే ఆ కిక్కు, గౌరవం, గుర్తింపు వేరు. దర్జా, దర్పం, గన్మెన్ల హడావడి ఇదంతా వేరే లెవెల్లో ఉంటుంది. మేయర్ ఒక సిటీకి, మున్సిపల్ చైర్పర్సన్ ఒక టౌన్కు, ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి పరిమితమైతే జెడ్పీ చైర్పర్సన్ జిల్లా అంతటికీ ప్రతినిధి. దీంతో ఆ హోదాలో మజా వేరుగా ఉంటుంది. అందుకే కొందరు నేతలు ఈ పదవుల కోసం ఇప్పటి నుంచే పైరవీలు ప్రారంభించారు. ఎవరి స్థాయిలో వారు లాబింగ్ చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఈ దిశగా సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు అందిన తర్వాత షెడ్యూల్ ప్రకటించవచ్చు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై కొందరు కూటమి నేతల దృష్టి పడింది. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ పాగా వేసింది. 2021 పంచాయతీరాజ్ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. 2014లో ఓసీలకు, 2021లో బీసీలకు రిజర్వ్ అయిన జెడ్పీ చైర్పర్సన్ పీఠం ఈసారి ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈసారి ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు కొత్త జిల్లాల ప్రాతిపదికన జరగనున్నాయి. అంటే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పేరు మీద జిల్లా పరిషత్ కార్యక్రమాలు జరగ్గా ప్రాదేశిక ఎన్నికల తర్వాత కొత్త జిల్లాల పేరిట నిర్వహిస్తారన్నమాట. ఈ ప్రకారం చూస్తే పాత రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేస్తారా లేక కొత్త విధానాన్ని అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయినా ఏలూరు జిల్లా పరిషత్ పీఠం ఎస్సీలకు ఖరారు అవుతుందన్న అంచనాతో పదవిని దక్కించుకోవడానికి ఆ సామాజిక వర్గ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాబోయే ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల్లో కూటమి విజయం నల్లేరుపై నడకలా ఉంటుందని టీడీపీ, జనసేన, బీజేపీ భావిస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అఖండ విజయం సాధించడంతో స్థానిక సంస్థల్లోనే అవే ఫలితాలు పునరావృతం అవుతాయన్న అంచనాతో ఆయా పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కూటమి పార్టీల్లో ఎవరికి దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేనలోని కొందరు కీలక నాయకులు పదవిపై కన్నేశారు. టీడీపీ యువనేత, పారిశ్రామికవేత్త బొమ్మాజీ అనిల్ జెడ్పీ చైర్పర్సన్ రేసులో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. లోకేష్ పాదయాత్రలో చింతలపూడి నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేసిన బొమ్మాజీ అనిల్ గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. సేవా కార్యక్రమాలు చేశారు. దాదాపు టికెట్ ఖరారైందనుకున్న సమయంలో సామాజిక సమీకరణాలతో చింతలపూడి టికెట్ బొమ్మాజీ అనిల్కు దక్కలేదు. అయినా టీడీపీ ఎమ్మెల్యే గెలుపు కోసం గట్టిగానే కృషి చేశారు. అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని అప్పట్లోనే పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారని సమాచారం. దీనికి తోడు అనిల్ తరచూ ఈ ఇద్దరినీ కలుస్తున్నారు. దీంతో బొమ్మాజీ అనిల్ పేరును జెడ్పీ చైర్పర్సన్ పదవికి పరిశీలించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేసిన కొక్కిరిగడ్డ జయరాజు, ఏలూరు నేత దాసరి ఆంజనేయులు సహా మరికొందరు రేసులో ఉన్నారని వినిపిస్తోంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 3 రిజర్వు స్థానాలను మాదిగ సామాజిక వర్గానికి కేటాయించారు. దీంతో ఈసారి మాలకు ప్రాధాన్యత ఇస్తూ జెడ్పీ చైర్పర్సన్ పదవిని వారికి కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే ఈ సామాజిక వర్గం నేత బొమ్మాజీ అనిల్కు ఎక్కువ అవకాశం ఉంటుందని జిల్లాలో పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఒక నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కూడా రేసులో ఉన్నారని వినిపిస్తోంది. ఈ క్రమంలో ఏలూరు జెడ్పీ చైర్పర్సన్ పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలి.